హలో అండి. అందరికీ హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. వీడియో వచ్చేసి సండే రోజుటి వీడియో అన్నమాట. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. సండే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే రొటీన్ మీకు చూపిస్తాను. ఇంక ఈ వీడియోలో ఒక స్పెషల్ కూడా ఉందన్నమాట. అది ఇక మధ్యలో చెప్తాననుకోండి ఏంటనేది. ఇంట్లో ఏమైనా స్పెషల్ కార్యం లాంటిది ఏమైనా ఉంటే మాత్రం అస్సలు నిద్ర రాదు కదా! నాకైతే ఇంకా ఒక స్పెషల్ పనుంది కాబట్టి మార్నింగ్ 3:00కి మెలుకువొచ్చేసింది. అప్పటినుంచి ఇంక నిద్ర పట్టలేదు. సమ్మర్‌లో మార్నింగ్ అయితే 5కే తెల్లారిపోతుంది గదా! అప్పటికి మా వారైతే లెగవలేదు. ఇంకా స్పెషల్ పనుంది గాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి గాబట్టి నిదానంగా పనులైతే స్టార్ట్ చేశాను. మన సబ్స్క్రైబర్ ఒకరు ఎప్పటినుంచో వీడియోలో హాయ్ చెప్పండి అని అడుగుతున్నారనమాట. నేను మామూలుగా రిప్లై అయితే ఇస్తున్నాను గానీ నాకు రిప్లై అయితే వద్దు సిస్టర్, వీడియోలో నా పేరు మెన్షన్ చేసి చెప్పండి అని అడిగారు. మీరు గనుక అలా చెప్పకపోతే నేను అలుగుతాను, మీ మీద కోపంగా ఉన్నాను అంటున్నారనమాట. సిస్టర్ పేరొచ్చేసి శాంతి అన్నమాట. కువైట్‌లో ఉంటారంట. హలో శాంతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు హ్యాపీనా అండి మీరు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ వల్లే నేను కొద్దో గొప్పో యూట్యూబ్ అనేది హ్యాపీగా రన్ చేసుకోగలుగుతున్నాను. యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదండి. అయితే ఆ ఫస్ట్ పేమెంట్ ఏ ప్రాబ్లం లేకుండా వస్తే గనక నేను ఇంకా మేము చర్చికి వెళ్తాము కాబట్టి చర్చిలో అయితే భోజనం పెట్టుకుంటాను అని నేనైతే ప్రే చేసుకున్నాను. చాలా మంది ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తారు. కానీ మానిటైజేషన్ అనే సమయానికి ఏదో ఒక ప్రాబ్లం ద్వారా ఛానల్ అయితే రిజెక్ట్ అవుతా ఉంటది కదా! నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా రావాలి అని కోరుకున్నానన్నమాట. మానిటైజేషన్ ఆన్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందన్నమాట. ఒక 2, 3 వీక్స్ అయితే పట్టింది గానీ ఏ ప్రాబ్లం లేకుండా ఆన్ అయిపోయింది. ఇంకా నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ అమౌంట్ ఎంతొచ్చిందనేది గూడా మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను. అయితే ఆ అమౌంట్‌లో నుంచి కొంత డబ్బులతో ఇంకా చర్చ్‌లో అయితే ఇంకా మేము భోజనం పెట్టుకుందామని నేననుకున్నాను. సో, అదనమాట. దానికోసమని ఇంకా మార్నింగే నాకింకా నిద్ర పట్టలేదు. 3కి మెలుకువ వచ్చేసింది. ఎందుకంటే నా స్వయంగా నేనే వండి నా చేతులతోనే పెట్టాలి కాబట్టి కొంచెం హడావుడిగా ఉంటది. వర్క్ ఉంటది గదా! ఇంట్లో పని చేసుకోవాలి, వంట కూడా చేయాలి కాబట్టి కొంచెం టెన్షన్ అనమాట. అందువల్ల నిద్ర పట్టలేదు. మామూలుగా నాకొచ్చిన డబ్బులతో నేను ఏవేవో అనుకున్నాను. ఫస్ట్ పేమెంట్ గదా! కొంచెం నేను వాడుకుందాంలే నా సొంతంగా కొంచెం రింగ్ లైట్ తీసుకుందాం అనుకున్నాను. ఇంకా మా ఇద్దరు పిల్లల మీద సుకన్య యోజన కూడా కడదాం అనుకున్నాను. మామూలుగా అయితే మా ఫస్ట్ అమ్మాయికి ఎప్పటినుంచో కడుతున్నాము సుకన్య సమృద్ధి యోజన అని పోస్ట్ అకౌంట్‌లో అన్నమాట. కానీ మా చిన్నమ్మాయికి మాత్రం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. అకౌంట్ కూడా క్రియేట్ చేయలేదు. అయితే వచ్చే డబ్బులతో ఇంకా మా సెకండ్ పాపకు కూడా అకౌంట్ క్రియేట్ చేసి తన అకౌంట్‌లో కూడా ఎంతో కొంత వేసి ఇద్దరికి ఇంకా ఎంతో కొంత అలా రన్ చేద్దాం ప్రతి మంత్ అనుకున్నాం. కానీ వచ్చిన డబ్బులైతే సరిపోలేదు. నా సర్జరీకి అయితే డబ్బులు లేక మా వారు వేరే వారి దగ్గర ఒక 10,000 తీసుకున్నారన్నమాట. అంటే మా దగ్గర అప్పుడు ఒక 15,000 ఉంది చేతిలో డబ్బులు. మొత్తం ఒక 25,000 వరకు అవుతదని మేము క్యాలిక్యులేషన్ చేసుకున్నాము. అందుకని ఒక 11,000 మాత్రం వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అందుకని నాకొచ్చిన డబ్బుల్లో నుంచి 11,000 అయితే ఇంకా మా వారికి ఇచ్చేసాను. మిగిలిన డబ్బులతో ఇంకా ఒక 2, 3 వేలు మాత్రం ఈ సండే రోజు ఖర్చయింది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచైనా మా రెండో అమ్మాయికి ఆద్యాకైతే ఇంకా అకౌంట్ చేయించాలి. సుకన్య యోజన అయితే కంపల్సరీగా కట్టాలి ఇద్దరి పేరు మీద. ఫ్యూచర్ లో ఫర్దర్ గా వాళ్ళు ఏమైనా మంచిగా స్టడీస్ కోసం గానీ లేదంటే వాళ్ళ మ్యారేజ్ టయానికి కానీ ఇంకా మనీ ఎంతో కొంత అవసరం అవుతది కదా! అందుకని ఇప్పటి నుంచి కొంచెం కష్టం అనుకోకుండా ప్రతి మంత్ ఎంతో కొంత వాళ్ళ పేరు మీద అయితే వెయ్యాలి అని నేను మా వారు అనుకున్నాము. మేమైతే ఖర్చు లాంటివి ఏమి ఎక్కువ చెయ్యమన్నమాట. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యే వాడుకుంటాం. బట్టల విషయంలో గానీ, చెప్పుల విషయంలో గానీ, ఇంట్లో సరుకుల విషయంలో గానీ అన్ని అడ్జస్ట్‌మెంటే ఉండదన్నమాట. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నా మ్యారేజ్‌లో పెట్టిన చీరలు ఇప్పటికి కూడా కడుతున్నాను. ఇంకొక జత చెప్పులు కొంటే మాత్రం అది తెగిపోయేదాకా వాడతానే ఉంటాను నేనైతే. అంటే ఎక్కడికి బయటికి వెళ్ళను కాబట్టి నాకంత అవసరం లాంటివి ఏముండవు. ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఒక జత చెప్పులే అవి తెగేదాకా సంవత్సరం రాని, 2 సంవత్సరాలు రాని అవే వాడుతా ఉంటానన్నమాట. మేము పేరెంట్స్ ఎలా ఉన్నా పర్లేదు గానీ మా పిల్లలకి మాత్రం ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనేదే నా ఆశ. వాళ్ళకి మాత్రం మంచి స్టడీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ మాత్రం మంచిగా సెటిల్ అవ్వాలి. మామూలుగా అయితే నాకు ఒక కమెంట్ వచ్చింది. ఆ కమెంట్‌లో ఏముందంటే, మీరింత మంచిగా చదువుకున్నారు కదా! ఎందుకు విలేజ్‌లో సెటిల్ అయ్యి పిల్లల్ని ఇబ్బంది పెడతారు? మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా! మంచిగా ఇంకా సిటీకి షిఫ్ట్ అయిపోయి హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు కదా! అని కమెంట్ చేశారు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కానీ నేనైతే జాబ్ మానేసుకొని దాదాపుగా 7, 8 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా మెడికల్ కోడింగ్ చేశాను గానీ నేను సర్టిఫైడ్ మెడికల్ కోడింగ్ కూడా కాదనమాట. అంటే అదే జాబ్ కంటిన్యూ అయ్యి ఉంటే గనుక ఇప్పటికి నేను సర్టిఫైడ్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఎక్కడికైనా జాబ్ చేయాలని వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ఫ్రెషర్ కిందకే వచ్చేస్తాను కదా! ఇంకా దగ్గరలో మనకైతే మెడికల్ కోడింగ్ ఎక్కడ ఉండదు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఆ సిటీస్‌లో ఉంటది. ఉన్న పొలాల్ని, స్థలాన్ని, ఇంటిని, డాక్టర్‌లన్నీ వదిలేసి
అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఫ్రెషర్ కాబట్టి ఎంత ఇస్తారు? మహా అయితే ఒక 20,000 ఇస్తారనుకుంటాను. ఆ 20,000లోనే ఇటు ఇంటిని రన్ చేసుకోవాలి, పిల్లల్ని కూడా అక్కడ చదువులు చదివించాలి కదా, కాన్వెంట్‌లో వేయాలి కదా. ఇంకా మెయిన్‌గా సిటీస్‌లో అంటే ఇంకా ఎక్కువ ఫీజులైతే ఉంటాయి పిల్లలకి. ఇంకా సిటీ ఎన్విరాన్మెంట్‌లో అయితే అస్సలు ఉండలేరు పిల్లలు కూడా. లేచిన దగ్గర నుంచి స్కూలు, ఇల్లు ఇంకిదే ప్రపంచం వాళ్ళకి. అదే మనం విలేజ్‌లో ఉన్నామనుకోండి, ప్రశాంతమైన వాతావరణం, మంచి ఏ కలుషితం లేని గాలి, మంచిగా ఆడుకుంటారు బయట. మేమైతే ఎక్కువ ఖర్చు చేసేవాళ్ళం కాదు కాబట్టి మాకున్న దాంట్లోనే మేము మంచిగా ప్రస్తుతం అయితే హ్యాపీగానే ఉన్నాం. ఎక్కువగా ఖర్చు చేసే వాళ్ళకైతే 2,00,000 వచ్చినా అసలు సరిపోదు. ఖర్చు లేకుండా పొదుపుగా వాడుకునే వాళ్ళకి నెలకి ఒక 10,000 వచ్చినా చాలు అనుకుంటాను. మామూలుగా అయితే నాతో పాటే మెడికల్ కోడింగ్ చేసిన వాళ్ళైతే ప్రస్తుతం మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మధ్యలో డిస్కంటిన్యూ అవ్వకుండా అదే దాంట్లో కంటిన్యూ అయ్యారు కాబట్టి ఇప్పుడైతే ఒక 60K 70K తీసుకుంటున్నారు. నేను మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయాను, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంతా మర్చిపోయాను కదా, మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అది ఫ్రెషర్ కిందకే వచ్చేస్తాను. ఇంకా అన్నీ వేస్ట్ అనుకొని అన్నీ ఆలోచించుకొని ఇలా విలేజ్లో అయితే సెటిల్ అయిపోయాను. నాకు కూడా వెళ్ళాలి చేయాలని ఉంటది కానీ 20,000 అయితే అసలు సరిపోదు. పైగా చెప్పాలంటే మా వారేమో సిటీలో అసలు ఉండలేరు అనమాట. అంటే పుట్టినప్పటి నుంచి ఇంకా విలేజ్ ఎన్విరాన్మెంట్ అలవాటు అయిన వాళ్ళకి సిటీలో అయితే ఉండలేరు అనమాట. ఒకే రూమ్ లో ఉండాలంటే ఏంటో బంధించినట్టుగా, హాస్టల్లో జైల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంట మా వారికి. గుంటూరులో ఉన్నప్పుడు కూడా అసలు ఉండలేకపోయారు. అన్నీ ఆలోచించుకొని నేనైతే ఇంకా విలేజ్ లోనే సెటిల్ అయిపోదామని ఇంక ఇక్కడే ఆగిపోయాను. కాబట్టి ఇంకా ఇక్కడే ఉండి ఏదైనా ఇన్కమ్ సోర్స్ లాంటివి ఏమైనా చూసుకోవాలని ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అలాగా గుంటూరులో ఉన్నప్పుడైతే నేను అరండల్పేట 13th లైన్లో గిరిటీ సాఫ్ట్ టెక్నాలజీ అని కంపెనీ ఉండేదన్నమాట. అందులో చేశాను. నాకైతే వెంటనే జాబ్ దొరికేసింది కానీ మా వారికి అసలు ఎందులో కూడా తీసుకోవట్లేదు. పాపం ఆయన కూడా చాలా కష్టపడ్డారనమాట. అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు నిజంగా అసలు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది. ఆయన చేయని పని లేదు. చెప్పుల షాప్లో సేల్స్గా చేశారు. అక్కడ ఒక 2-3 months చేశారు. వాళ్ళేమో ఇంకా షాప్ తీసేశారు, మానేసుకున్నారు. తర్వాత టిఫిన్ సెంటర్లో చేశారు. తర్వాత వాళ్ళు కూడా ఇంకా బండి తీసేశారు అనుకుంటా. తర్వాత ఏమో మామూలుగా పెద్ద పెద్ద కిరాణా షాపులు ఉంటాయి కదా, ఇంటర్లో ఒక పెద్ద కిరాణా షాప్ ఉండేదన్నమాట. నేను చేసే దగ్గరే ఉండేది అది కూడా. అందులో మామూలుగా అకౌంటెంట్ గా చేశారు. కానీ ఉదయం వెళ్తే 9ంటికి వెళ్తే నైట్ 11-12 అయ్యేది అనమాట. ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోయేవాళ్ళు అనమాట. ఇవన్నీ ఆలోచించుకొని మా వారు, పైగా మా వారికి ఏమో ఒకరి కింద పని చేయడం అంటే ఇష్టం ఉండదు అనమాట. అంటే వాళ్ళు చెప్పినంతా చేయాలి, మళ్ళీ చేసినా కూడా పైనుంచి మాటలు అనిపించుకోవాలి, ఇవన్నీ ఆయనకి ఇష్టం ఉండదు. అందుకని అక్కడ కూడా మానేసుకొని ఎలాగో మాకు పొలాలు ఉన్నాయి కాబట్టి, ఇల్లు కూడా ఉంది కాబట్టి ఇంకా మనం విలేజ్కి వెళ్ళిపోదామని నాతో చెప్పారు. అప్పుడు నేను ఇంకా చేస్తానే ఉన్నాను జాబు. ఈ విషయం నేను మా అమ్మ వాళ్ళతో చెప్తేనేమో ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, పంటలు పండించే వాళ్ళే అప్పులు అయిపోయి సిటీస్ పట్టుకుంటున్నారు, మళ్ళీ మీరు సిటీ వదిలేసి మళ్ళీ పల్లెటూరుకు వస్తానంటారు ఏంది అని తిట్టారనమాట. పేరెంట్స్ కదా అలాగే ఆలోచిస్తారు, మనం విలేజ్కి వచ్చి కష్టపడి వాళ్ళు చూస్తూ ఉండలేరు కదా. అందుకని మా వారు మాత్రం అది ఇంకా ఆ అకౌంటెంట్ మానేసుకొని అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఖాళీగా ఉన్నారు. ఆ ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొద్ది గొప్ప రన్ చేసి అందులో వచ్చిన పేమెంట్స్ ఎర్నింగ్స్ ద్వారా ఇలా అప్పులు తీర్చుకోవడం కానీ, ఇలా ఇల్లు కొనుక్కోవడం, ట్రాక్టర్ కొనుక్కోవడం అంతా ఒక మంచి పొజిషన్లోకి అయితే తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ మా వీడియోలో కూడా చెప్పాను. కాకపోతే ఇప్పుడు కొంచెం టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఆ ఛానల్ లేదనుకోండి, అది ఎందుకో ఆగిపోయింది సడన్ గా. న్యూస్ ఛానల్ అనమాట. మా వారు మామూలుగా ఫేస్ న్యూస్ చెప్తారు. సడన్ గా గ్రోత్ ఆగిపోయింది, అది వేరే వాళ్ళకి అమ్మేశాము. ఆ తర్వాత ఇంకా నేను వ్లాగ్ లో సెటిల్ అవ్వాలని మా వారు చాలా తపన పడేవారు అనమాట. నాకేమో ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంకా అలా 2-3 years గడిచిపోయింది. లాస్ట్ ఇంకా నవంబర్ 2025 నుంచి నేనే సొంతగా ఇంకా ఫ్రీగా ఉన్నాను కాబట్టి సొంతంగా నేనే వీడియోస్ తీసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం లాంటివి స్టార్ట్ చేశాను. చిన్న చిన్నగా గ్రో అయ్యి ఇప్పుడు ఇలా ఉన్నానన్నమాట. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. బోర్గా అనిపిస్తే ఏమనుకోకండి, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియాలి అని చెప్తున్నాను. సో అదన్నమాట నా యూట్యూబ్ జర్నీ. యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్తో ఇలా వండి పెడతానని అనుకున్నాను కదా. సో దానికోసం ఇప్పుడైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా వారేమో మామూలుగా ఉదయాన్నే వెళ్ళి కోడి తీసుకొచ్చారు, కోసేశారనమాట. ఆయన వచ్చే లోపల నేను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఓడ్చుకోవడం, కల్లాపు చల్లడం, అంట్లు, బట్టలు అవన్నీ ఆ పనులన్నీ చేసుకున్నాను.
కూర్చున్నాను. ఇంకా ఆయన వచ్చేసిన తర్వాత అన్నం అయితే కడిగి డేక్షాలో పెట్టేశాను. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి 50 మందికి ఒక్కదాన్నే వండాను. అప్పుడు ఏంటంటే అన్నం కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. పైగా ఎక్కువ మంది వస్తారన్నట్టుగా కొంచెం ఎక్కువే వండాను. అన్నం చాలా మిగిలిపోయింది. నేను నా మైండ్ సెట్ ఎలా అంటే కొంచెం ఎక్కువ మిగిలినా పర్లేదు కానీ ఎవరు సగం తిని కొంచెం అర్ధ ఆకలితో వెళ్ళిపోకూడదు అనేది అలా ఉంటదన్నమాట. కాబట్టి మిగిలినా కూడా నైట్ అయినా తినొచ్చు, లేదంటే మామూలుగా మన వీధి కుక్కలు ఉంటాయి కదా వాటికైనా పెట్టేయచ్చు. వేస్ట్ అయితే అవ్వదు. కానీ ఇలా చాలక పెట్టడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. కడుపు నిండా పెడితేనే నాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది. ఇంకా మా అమ్మ అయితే హెల్ప్ చేస్తానని చెప్పింది. వచ్చి నేను కర్రీ వండేస్తాలే, అన్నం వరకు మీరిద్దరు కడిగి పెట్టేయండి అని చెప్పింది అన్న. కానీ నేనే వద్దని చెప్పాను, ఎందుకంటే సొంతంగా నా చేతులతోనే వండాలి అనేసి. మా వారేమో ఒక పక్క టెన్షన్ పడుతున్నారు. అంటే 5-6 కేజీలు చికెన్ తీసుకొచ్చారనమాట. అంటే 5-6 కేజీలు కోడి తీసుకొచ్చి కోసారు. టెన్షన్ పడుతున్నారనమాట. ఎందుకంటే ఇంత బల్క్ గా నువ్వు వండగలవా, కర్రీ కుదిరిద్దా లేదా, అసలు తింటారో లేదో, మీ అమ్మ వచ్చిన తర్వాత అత్త వచ్చిన తర్వాత వండిద్దిలే అని చెప్పారనమాట. అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, నేను వండుతాను అని. నేను ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తుంటే మసాలా ఎక్కువే, కారం ఎక్కువే, కొంచెం అవన్నీ ఎక్కువ ఇవి ఎక్కువ అని పక్క నుంచి సజెషన్ ఇస్తా ఉన్నారు. నేను ఏదైనా పని చేసేటప్పుడు పక్క నుంచి ఇలా చేయి అలా చేయి అంటే నాకు అసలు నచ్చదు. అంటే నాకు తెలుసు కాబట్టి నేను చేస్తాను, నేను కాన్ఫిడెంట్ గా చేయగలను అనుకున్నాను కాబట్టి స్టార్ట్ చేశాను. పక్క నుంచి మా వారు అలా అనేసరికి నాకు కోపం వచ్చి, మీరు అసలు ఎవరు ఇక్కడ ఉంచకండి, నేను చేసేస్తాను అని చెప్పాను అనమాట. ఇంకా మా వారు వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు నిజంగా కర్రీ చాలా బాగా కుదిరింది. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట. నాకు బల్క్ గా ఇలా వండడం అంటే చాలా ఇష్టం. కానీ ప్రతిసారి ఇష్టం అని వండలేం కదా. కొన్ని కూరగాయలు అయితే మామూలుగా వండి పెట్టడానికి కూరగాయలు కర్రీ లాంటివి చేద్దాం అనుకున్నాం, కానీ అవి కట్ చేయడానికే చాలా టైం పట్టిద్ది. మామూలుగా ఒక కర్రీతోనే సరిపోదు కదా, సాంబారో లేదంటే ఇంకా వేరే కర్రీనో చట్నీలు ఇలాంటివి చేయాలి కదా, అంత టైం లేదు. కాబట్టి ఇలా సింపుల్ గా చికెన్ కర్రీ, పెరుగు చట్నీ అను వైట్ రైస్ అయితే పెట్టేశాము మాకు ఉన్న దాంట్లో. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు మా వారు ఇంకా తీసుకెళ్తున్నారనమాట నేను వండిని. అందరు మంచిగా తృప్తిగా తినేశారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మాదైతే చిన్న సంఘమే అనమాట, ఎక్కువ మంది ఏమి ఉండరు, విలేజ్ కదా, ఎక్కువ ఎవరు నమ్ముకోలేదు. ఇంకా ఒక 30 నుంచి 40 మెంబర్స్ ఏమి ఉంటారనమాట. ఇంకా అందరికి నేనే వడ్డించాను. నేను, మా అమ్మ, మా వారు, మేము ముగ్గురం వండించామన్నమాట. మా పిల్లలు కూడా ఇంకిద్దరు కూర్చొని చక్కగా వాళ్ళతో పాటు తింటున్నారు. ఇంటి దగ్గర అయితే తినమన్నా సరిగా తినరనమాట. ఇలా అందరిలో కూర్చొని తింటమంటే వాళ్ళు కూడా సరదా అనుకుంటా మంచిగా వాళ్ళు కూడా తినేసారు. అంతా అయిపోయిన తర్వాత నాకు కొంచెం అలసటగా అనిపిస్తే ఇంకా పడుకున్నాము. ఈవినింగ్ 4కి లేచాను. లేచి బయటకు వచ్చి చూస్తే ఒకటే గాలన్నమాట. మా వారేమో వాటర్ పడదామన్నట్టుగా పైపు కూడా పరిచారు, కానీ ఈ గాలికి కరెంట్ కూడా పోయింది. ఆ విలేజ్ లో అయితే చిన్న గాలి వీసినా చాలు కరెంట్ అయితే ఊరకని తీసేస్తారు. మా వారు వర్షం పడిద్దామన్నట్టుగా అన్ని సర్దేస్తుంటే మా అమ్మాయి కూడా సామాన్లన్నీ సర్దేస్తుంది. చిన్నగా వర్షం స్టార్ట్ అయ్యి వర్షం పెద్దగా పడినా కూడా నాకైతే టెన్షన్ ఉండదు, కానీ ఇలా గాలి వీస్తే మాత్రం నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మాది పూరిలు కదా, ఎక్కడ రేకులు మామూలుగా రెల్లి ఎగిరిపోయిద్దు అన్నట్టుగా భయం అనమాట. అప్పటికే ఈ పట్ట అంతా కూడా చినిగిపోయింది, సౌండ్స్ వస్తూ ఉంది. పైగా ఈ గాలికి ఇంటి ముందే వేప చెట్టు కదా, కొమ్మలు కూడా ఇరిగి పడతా ఉంటాయి అనమాట. వరండాలో ఉన్న సామాన్లన్నీ బయట కొట్టుకొని వస్తున్నాయి. పెద్ద వర్షమే పడిద్ది అనుకున్నాము, కానీ ఆ రోజు పెద్ద వర్షమేం పడలేదు, గాలి మాత్రం విపరీతంగా వచ్చింది. ఇంకా వర్షం పడిద్దేమోనని మా నాన్న మా వారు ఇద్దరు ఇంకా గడ్డి అయితే కప్పుతున్నారు. అంటే వర్షానికి తడిస్తే పాడైపోయింది కదా, గేదెలు అయితే తినలేవు కదా, అందుకని ఇంకా పట్టా కప్పి మొత్తం రెడీ చేసుకున్నారు. మామూలుగా మేము గేదెలు తీసుకుంటాము అని అంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఎందుకు ఆగిపోయామంటే సమ్మర్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందంట గేదెలు. రైనీ సీజన్లో అయితే కొంచెం తక్కువ అమౌంట్లో వచ్చేస్తుందంట. ఈ సలహా మా నాన్నగారు ఇచ్చారనమాట. అందుకని ఇంకా వర్షాకాలంలో అయితే గేదెలు తీసుకోవచ్చులే అన్నట్టుగా ఇప్పుడైతే ఆగిపోయాము. గేదెల పని మీరు చేయలేరక్క, ఇలాంటివి ఏం పెట్టుకోకండి, అటు ఇటు చేయలేరని మంచిగా సలహాలు ఇస్తున్నారు. కానీ మనం ఏదైనా పని చేయలేమనుకుంటే అసలు నిజంగానే చేయలేము. మా ఊర్లో అయితే ముసలోళ్ళే గేదెల దగ్గర పని చేసుకుంటూ నెలకి 30,000-40,000 సంపాదించుకుంటున్నారు పాల మీదే. కష్టం అనుకుంటే ఏదైనా కష్టంగానే ఉండేది, చేయగలం అనుకుంటే మాత్రం ఇంకా చేయాలి. మన ఫ్యామిలీ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టం అనేది కూడా ఇంకా లెక్క చేయకుండా చేసుకుంటేనే మరి ఫ్యూచర్ బాగుండేది కదా.
ఏదో ఒకటి ఇన్కమ్ సోర్స్ అనేది చూసుకోవాలి కదా. నేనైతే పనికి వెళ్ళేదాన్ని కూడా కాదు, మానేసుకున్నాను పనులకు వెళ్ళడం. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా చేసుకుంటేనే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఇక నైట్ అయితే అందరం కలిసి భోజనం చేస్తున్నాం. మార్నింగ్ వండిన అన్నం కొంచెం కర్రీ మిగిలితేనే ఇంకా అవే తినేసామన్నమాట. బయట అయితే కొంచెం కొంచెం చినుకులు అయితే వర్షం పడుతుందని బయట కూర్చొని ఇంకా ఎన్విరాన్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలిద్దరు తిన్న తర్వాత అసలు పడుకోరు అనమాట, కాసేపు ఆడుకుంటా ఉంటారు. ఒకళ్ళేమో వాళ్ళ డాడీని తలదూతుంటే ఇంకొకళ్ళేమో మాత్రం క్లిప్పులు పెట్టి జాడేస్తుంది మా పెద్దమ్మాయి. ఇంకా బయట కూర్చొని ఇద్దరు కూతుర్లు వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నారు. వరండాలను పడుకుందాం అనుకున్నాం, ఎందుకంటే కరెంట్ వస్తుంది కానీ పెద్దగా వర్షం పడితే మాత్రం మళ్ళీ వరండాలో కూడా చినుకులు కారుతా ఉంటాయి, అందుకని ఇంకా లోపలే పట్టుకున్నాము. మా పెద్దమ్మాయికేమో డాన్స్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. సెల్లులో చూసి చిన్న చిన్నగా భరతనాట్యం మరి కూచిపూడి తెలియదు కానీ వేస్తుంది మొత్తానికి. పాట కూడా ఆమె పాడుకుంటుంది. ఆ విలేజ్ కి సిటీ కొంచెం దగ్గరలో ఉండుంటే గనక తనకి డాన్స్ క్లాస్ లేదంటే ఏదో ఒకటి నేర్పించాలని నాకు కూడా ఉండేది. నకరకల్లో ఉండుంటే గనక ఖచ్చితంగా డాన్స్ క్లాస్ లో చేర్పించేదాన్ని, కానీ మా ఊర్లో అయితే ఏముండవు, ఇంకా నసరాపేట వెళ్లాల్సిందే. దూరం వెళ్ళి రాలేము కదా. సో ఇదండి సండే అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు మా డే మొత్తం ఇలా గడిచింది. నచ్చితే హైప్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.